బలముతో దేవుని వరాన్ని సంపాదించుకునే వాళ్ళని ఆశించిన మనుషులు ఒకటి కనబడతాడు మనకి. అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని డబ్బులు పెడితే దొరుకుతుంది అనేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మనం లోనికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. తర్వాత ఐథియోపియుడైన నపుంసకుడు మొదట హింస ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్టెఫను ద్వారా స్టార్ట్ అయింది. అది కూడా ఎవరంటే యూదులు దీంట్లో ప్రమేయం ఉంది. యూదులు ఆ రోజు ఎవరు ఎదుర్కొంటే ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు. యూదా మత ప్రతిష్ఠులు 71 మంది పెద్దల మధ్యన ప్రసంగం చేస్తా ఉంటే ఆయన మాటకి కాదని మొట్టమొదటిగా హతసాక్షి అయిన వ్యక్తి ఎవరంటే స్టెఫను. ఈ స్టెఫను హతసాక్షి అయినప్పుడు చూడండి, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఆ హింస ఏంటంటే స్టెఫను యొక్క హతసాక్షి, స్టెఫన్ని చంపడం. ఆ హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయింది. ఇప్పుడు అందరూ కూడా చెదిరిపోయారు. అంటే ఆ ఊరిని, ఆ యెరూషలేముని విడిచిపెట్టేశారు. ఇంకా అందులో ఎవరున్నారంటే అక్కడ ఉన్న అపోస్తలులే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంటే అందులో సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించు ఉండెను. చెరసాలలో వేసి ఏం చేశాడంటే సంఘాన్ని పాడు చేశాడు. అంటే పాడు చేయడం అన్న పదానికి అర్థం ఏంటంటే ఆ రోజుల్లో పంట పొలాల్లో పందులు లేదా పందికొక్కులు పంటను నాశనం చేసే విషయాన్ని పాడు చేయడం అంటే. ఈ పదము మనకి ఏమని అర్థమవుతా ఉందంటే ఆయన ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుంటాడు. సంఘాన్ని ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేస్తా ఉన్నట్లు మనకి చెప్తా ఉన్నాడు. తర్వాత మనం ఇంకనూ ఆలోచన చేస్తూ ఉంటుంటే ఈ వచనాలు 2-3 వచనాలను మనం చూస్తూ ఉంటుంటే అక్కడ ద్రాక్ష తోటను పాడు చేసే అడవి పందుల గురించి అక్కడ వాడిన పదాన్ని సౌలు ఎంత రోషంతో క్రైస్తవుల్ని చంపుతున్నాడంటే అంత ఘోరంగా చెప్తా ఉన్నాడు. అంత ఘోరం అంటే క్రైస్తవ్యం అంటే అంత క్రూరత్వంగా ఉన్నాడు వాళ్ళ మీద, క్రైస్తవులు అన్న వాళ్ళ మీద. యెహోవా దేవుని కాక వేరొక యేసు అనే వేరొక రాజుని మీరు పూజిస్తారా లేదా ఆరాధిస్తారా అనేసి ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్ళిపోయి కోపంతో మండిపడి ఈడ్చుకెళ్ళిపోవడం మనకి కనబడతా ఉంది. వాళ్ళందరిని ఎక్కడ వేసాడంటే చెరసాలలో వేయించే సంఘాన్ని పాడు చేయించి ఉండాడు. తర్వాత 4వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరి.